ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వారము మొట్టమొదటిసారిగా మహిళలను సన్మానం చేయడం జరిగింది. తర్వాత ఈ మా మహిళా వాకర్ అసోసియేషన్ కూడా ఒకటి ఫామ్ చేయాలని మేము అనుకున్నాము. తర్వాత సీనియర్ వాకర్లు, తర్వాత మున్సిపాలిటీ స్వీపర్లు కొందరు పిలిచి వాళ్ళను సన్మానించడం జరిగింది. తర్వాత ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం దాదాపు 108 సంవత్సరాల క్రితం మొదలైంది. తర్వాత ప్రతి స్త్రీ కూడా విద్యారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ బాగా ముందుకు పోవాలని, తర్వాత దాని గురించే ఎడ్యుకేట్ చేయాలని ఇలాంటి కార్యక్రమము జరుపుతున్నది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మేము మహిళా కార్యక్రమం ఇది సమావేశం జరుపుతాము. తర్వాత ఇట్టి కార్యక్రమానికి మా యొక్క సభ్యులైన వాళ్ళ బర్త్డే సందర్భంగా దాతలు కొందరు విరాళం ఇవ్వడం జరిగింది. అందులో గండు వెంకటేశం గారు, అర్ని రాజు గారు, మామిడి రవీందర్ గారు, వైద దశరథం గారు, అమిర్శెట్టి రామస్వామి గారి వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత ఇందులో మహిళలు కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. తర్వాత వాకర్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. కొందరు ఈ వాకర్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి డొనేషన్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అప్పనపేట మండల రమ్మదేవి మాజీ సర్పంచ్ గారు 5,000 రూపాయలు, తర్వాత శ్రీదేవి డాక్టర్ గారు 5,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మేము ప్రతి సంవత్సరము ఇలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేసుకుంటూ మహిళలకు అవేర్నెస్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం.